స్క్రీన్ మీద మనకు 4 బాక్సెస్లో మనం చూస్తున్నాము. అటాక్ జరిగినప్పుడు ఒక రెడ్ సర్కిల్లో ఒక ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాము. అటాక్ జరిగినప్పుడు ఆయనకు రక్తం అంటినటువంటి కర్చీఫ్ కనపడుతూ ఉంది. మరోపక్క ఆయన రోడ్ షో ఫ్లైఓవర్ మీద వచ్చేటప్పుడు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరోపక్క ఆయనకు అటాక్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇంకో పక్క జగన్కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. రోడ్ షో ముగిసింది. గన్నవరం దగ్గర ఆయనకు ప్రత్యేకమైన బసను ఏర్పాటు చేశారు. ఈరోజు 3 గంటల నుంచి కూడా మనం చూస్తున్నాము. విజయవాడలో ఎప్పుడైతే ఎంటర్ అయిందో రోడ్ షో, ఆ రోడ్ షో అడుగడుగునా కూడా జనం నీరాజనాలు పలుకుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొంతమంది అభిమానులు కూడా వచ్చి సహాయాన్ని కూడా కోరారు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆయన వాళ్ళకి సహాయం చేయవలసిందిగా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ సింగ్ నగర్ డాబా సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన మీద గురి చూసి దాడి చేసినటువంటి సందర్భం కనబడుతోంది. స్వల్ప గాయంతో ఆయన తప్పించుకున్నారని చూడొచ్చు. విపక్ష నేతగా ఉన్నప్పుడు వైజాగ్లో ఆయన మీద కత్తితో దాడి జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఆక్టోపస్ 32 మంది టీంతో కూడినటువంటి హై సెక్యూరిటీని అరేంజ్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది హోల్డ్లో పడినప్పటికీ కూడా ఆయన సీఎం అయిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఆక్టోపస్ టీమ్ ఎంటర్ అయింది. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఆధ్వర్యంలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఐజీ కావచ్చు, వీళ్ళందరి పర్యవేక్షణలో మొత్తం ఆక్టోపస్ టీం కూడా యాడ్ ఉంటుంది. 32 మంది హయ్యర్ సుశిక్షితులైనటువంటి కమాండోస్ ఆయన చుట్టూ ఉంటారు. వీళ్ళు కేవలము సీఎంఓలోనే ఉండరు. ఆయన పర్యటనలు కావచ్చు, ఆయన షెడ్యూల్ ప్రకారమే మూవ్ అవుతూ ఉంటారు. షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటారు. అయితే మాస్లోకి వచ్చే క్రమంలో మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్, అలాగే ఆక్టోపస్ టీమ్స్ కావచ్చు, అవి అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా అటాక్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి మాస్ పాపులేషన్ ఎక్కువగా ఉండడము, అది ఫ్లైఓవర్ మీద ఈ రోడ్ షో వెళ్ళడము, దానికి సమాంతరంగా 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భవంతులు కావచ్చు, ఆ భవంతుల మీద ఎక్కినటువంటి దుండగుడు అటాక్ చేశారు. అంత చీకట్లో టార్గెటెడ్గా ఒక ప్రొఫెషనల్ మాత్రమే క్యాట్ బాల్తో అటాక్ చేయగలిగిన స్థాయిలో ఈ అటాక్ జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది కేవలం ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం చెప్పగలుగుతున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత ఖచ్చితంగా ఏం జరిగిందన్న దాని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఆక్టోపస్ టెర్రరిస్టు ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి ఉగ్రవాద చర్యలు ఎదుర్కొనే ఆక్టోపస్ టీం 5 బృందాలు ఉంటాయి. ఈ 5 బృందాల్లో కూడా ఒక్కొక్క బృందంలో కలిపి 5 నుంచి 6 ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ 32 మంది ఉంటారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతో కంబైన్డ్ అయి వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్ఫర్మేషన్ వీళ్ళు సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీస్ కావచ్చు, పిఎం స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటాయి. డిఫరెంట్ ఆఫ్ సెక్యూరిటీస్లో భాగంగా మనం రాష్ట్ర సీఎం విషయానికి వచ్చేసరికి సెక్యూరిటీ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. ఈ గైడ్లైన్స్ అన్ని కూడా పర్యవేక్షించడానికి హోమ్ సెక్రటరీ ఉంటారు, అలాగే డీజీపీ ఉంటారు, లా అండ్ ఆర్డర్ చూసేటువంటి ఐజీ ఉంటారు. వీళ్ళందరూ కాకుండా ఆక్టోపస్, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఉంటారు. వీళ్ళందరి పర్యవేక్షణలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక హై ప్రొఫైల్డ్ పొలిటీషియన్ బయటికి వెళ్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్ షో కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పాదయాత్ర కావచ్చు, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉంటుంది. ఈ రూట్ మ్యాప్ కి సంబంధించి షిఫ్ట్ల వారీగా ఈ ఆక్టోపస్ టీమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ కొంతమందిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి షిఫ్ట్ల వారీగా పడుతూ ఉంటాయి. వీళ్ళందరి హై సెక్యూరిటీ జోన్లో సీఎం ఉంటారు. మరి ఎలా జరిగింది ఈ దుర్ఘటన అనేది మాత్రం దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. విజయవాడలో భారీ జనసందోహం ఉంది. అక్కడ రోడ్ షో చేస్తున్నటువంటి జగన్ పై ఒక్కసారిగా ఒక పదునైన రాయి వచ్చి ఆయన ఎడమ కంటిని తాకింది. అయితే అది చీకటిగా ఉంది. అసలు ఎంత డిస్టెన్స్ నుంచి అటాక్ చేశారు? ఆ అటాక్ చేయాలి అంటే గనక డైరెక్ట్ గా వెళ్లి సీఎం కంటికే తగిలేలా అటాక్ చేశారంటే ఖచ్చితంగా ప్రైమరీగా అంచనా వేస్తున్నటువంటి సందర్భం. అలాగే స్పాట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఈ సిబ్బంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఒక ప్రొఫెషనల్ క్యాట్ బాల్ తో చేస్తేనే జరుగుతుంది అని. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి మాత్రమే జరిగింది. అంటే ఎడమ వైపు నుంచి ఆ రాయి అటాక్ చేయడానికి వచ్చింది. ఎడమ వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ మీదే దుండగులు ఉండుంటారు అనేది ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఆయన ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ గానే ఉంది, స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు అని అంటున్నారు. అయితే కంటి కాబట్టి
చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఫర్దర్ మెడికల్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగాల్సిన అవసరం కనపడుతోంది. బస్సు లోపలికి ఆయన ఇమీడియట్ గా తరలించడము, ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టే టైంకే ఆ మొత్తం హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది కాబట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, అలాగే ఆక్టోపస్ చీఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఐజీ కావచ్చు, అలాగే హోమ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తారు. వన్స్ స్టెప్ అవుట్ అవుతున్నారు సీఎం అంటే ఖచ్చితంగా ఆయన రూట్ మ్యాప్ కి సంబంధించి ముందుగానే ఎక్కడెక్కడ హై సెక్యూరిటీ జోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి అనేవి ఐడెంటిఫై చేస్తారు. దానికి సంబంధించి కూడా ముందుగానే అప్రమత్తంగా ఉంటారు. ఎందుకోసం అంటే మనం చూస్తూ ఉంటాం బ్లాక్ క్యాట్స్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి అలాంటి సెక్యూరిటీ మధ్య ఎలా దాడి జరిగింది, అది కూడా రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా కూడా సరిగా లేని చీకట్లో ఎలా జరిగిందన్న దాని మీద మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అయితే నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అయితే వైసీపీ శ్రేణులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఎన్టీవీ స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా 4 బాక్సెస్ లో మనకు కనపడుతున్నాయి. ఫస్ట్ బాక్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనపడుతుంది. వైజాగ్ లో వైసీపీ క్యాడర్, వైసీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. సిద్ధం సభల ద్వారా జనంతో మమేకమవుతున్నారు. జగన్ కు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారు. ఇటువంటి ఎలక్షన్స్ ముందు ఇటువంటి దాడులకు పాల్పడటం సర్వసాధారణంగా మారిందని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. మరో రెండో బాక్స్ లో మనం చూస్తున్నాము. అంటే ఆయనకి అటాక్ ముందు ఆయన రోడ్ షో నిర్వహించే దాని తర్వాత, అలాగే ఆయనకి దెబ్బ తగిలినప్పటికీ కూడా ప్రథమ చికిత్స అనంతరం ఆయన మళ్ళీ రోడ్ షోని కంటిన్యూ చేశారు. ఆ విజువల్స్ అన్ని కూడా సెకండ్ బాక్స్ లో కనపడుతున్నాయి. మనం పైన ఉన్నటువంటి థర్డ్ బాక్స్ లో చూస్తే కనుక ఆయనకి అటాక్ జరిగిన తర్వాత ఆయన కర్చీఫ్ కి బ్లడ్ అంటినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎంత బలంగా వచ్చి కంటిని తాకింది అనేది కూడా ఈ దృశ్యాలను బట్టి మనం చూడొచ్చు. అలాగే జగన్ కు డాక్టర్స్ లోపల ఉన్నటువంటి డాక్టర్స్ ఆయనకు ప్రథమ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా బలంగా వచ్చి ఎడమ కంటి తాకింది. మనకు కమిలిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. వై ఆకారంలో కూడా గాయం ఆయనకు అయ్యింది. అక్కడ కొంచెం స్వెల్లింగ్ కూడా, వాపు కూడా వచ్చినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కొంతమంది మంత్రులు కూడా మనతో మాట్లాడారు. అడుగడుగునా కూడా జగన్కు వస్తున్న ఆదరణ ఓర్వలేకనే ఈ కుట్రకు పాల్పడ్డారు విపక్ష నేతలు అని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ రోడ్ షోను నిర్వహించారు. ఆ తర్వాత రోడ్ షో ముగిసింది. ఆయన గన్నవరంలో ఆయనకు ప్రత్యేకమైన బసను ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఏ అటాక్ జరిగినప్పటికీ కూడా ఆయన తిరిగి కంటిన్యూ చేస్తారని చెప్పేసి వైసీపీ మంత్రులు కావచ్చు, అలాగే శ్రేణులు కావచ్చు చెప్తున్న సందర్భం కనబడుతోంది. గత 13 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతున్నారు. తనేం చేస్తాను, తన మేనిఫెస్టోకి సంబంధించి, అలాగే తను ఇచ్చిన ప్రామిసెస్, హామీల గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అడుగడుగునా కూడా జనానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఆయన తీసుకుంటున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేశారు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భాన్ని చూసాము. అలాగే బస్సు యాత్ర విజయవాడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. మధ్యాహ్నం నుంచి కూడా జగన్ కు జనం అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ సింగ్నగర్ డాబా సెంటర్కి వచ్చేసరికి ఒక్కసారిగా మరి అంత చీకట్లో టార్గెట్ మిస్ అవ్వకుండా అటాక్ జరిగింది అంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్యాట్ బాల్తో అటాక్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడైతేనే అలా చేయగలడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రాథమికంగా అంచనాకు వచ్చిన సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకు చికిత్స అందించారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఫర్దర్గా మెడికల్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐ కాబట్టి కొంత సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, కొంత వాపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆయన పర్యవేక్షించే అవకాశం కనబడుతోంది. మరి ఏ విధంగా ఈ అటాక్ జరిగిందన్న దాని మీద అయితే మాత్రం ఇటు సిటీ పోలీస్ కావచ్చు, ఐజీ కావచ్చు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆక్టోపస్ టీమ్స్ కావచ్చు, ఆయన చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ కమాండోస్ కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రాథమిక అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ స్పాట్లో ఉన్నారు. స్పాట్లో ఎట్నుంచి ఆ అటాక్ జరిగింది, ఎట్నుంచి ఆ స్టోన్ ఆయనకు తగిలింది, ఎడమ వైపు నుంచి వచ్చిందా, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అక్కడ బిల్డింగ్స్ కావచ్చు, ఆ బిల్డింగ్స్ మీద ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైజాగ్ లో అయితే
నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతోంది. ప్లకార్డులు చేతపట్టుకొని అలాగే విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ రోడ్ షో తిరిగి కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి కూడా వైసీపీ మంత్రులు అంటున్నారు. సీఎం జగన్ విజయవాడ బస్సు యాత్రలో దుండగులు దాడికి తెగబడ్డ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. 4 బాక్సెస్లో 4 బాక్సెస్లో ఫస్ట్ బాక్స్ లో ఏరో మార్కులో ఆయనకు గాయం జరిగినప్పుడు బ్లడ్ అంటినటువంటి కర్చీఫ్ కనపడుతుంది. సెకండ్ బాక్స్ లో నినాదాలు చేస్తున్నారు. చాలా వరకు కూడా ఆయన దెబ్బ తగిలింది, ఆయనకు గాయం జరిగింది అని చెప్పేసి విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే రోడ్ షోకి సంబంధించిన విజువల్స్ కనపడుతున్నాయి. రాయి బలంగా తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయం వై ఆకారంలో ఆయనకు గాయం కనపడుతూ ఉంది. దానికి ఇమీడియట్ గా ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత తిరిగి ఆయన అదే చిరునవ్వుతో రోడ్ షోను కంటిన్యూ చేశారు. కొద్దిసేపటి క్రితమే రోడ్ షో ముగిసింది. ఆ తర్వాత గన్నవరం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బసలో ఆయన విశ్రాంతి తీసుకుంటారు. మరి ఆ టైంలోనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడికి చేరుకుంటారు. ఖచ్చితంగా ఆయనకు ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతోంది. విపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన అటాక్ కావచ్చు, లేకపోతే తాజాగా జరిగిన అటాక్ కి సంబంధించి కూడా వైసీపీ శ్రేణులు, వైసీపీ మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎన్టీవీతో కూడా వాళ్ళు మాట్లాడారు. ఇది కేవలం జగన్కు వస్తున్నటువంటి జననీరాజనానికి కావచ్చు, అనూహ్య స్పందన, వీటిని భరించలేక ఇటువంటి కుట్రపూరితమైనటువంటి అటాక్స్ కు పాల్పడుతున్నారు. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరు దోషులు, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు మనతో షేర్ చేసుకోవడం సందర్భం కనబడుతోంది. విజయవాడ బస్సు యాత్రలో దుండగులు దాడికి తెగబడ్డ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. విజయవాడలో భారీ జనసందోహం మధ్య రోడ్ షో చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. సింగ్ నగర్ డాబా కొట్ల దగ్గర ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సింగ్ నగర్ కి అలాగే డాబా కొట్ల సెంటర్ కి మధ్య ఒక పెద్ద ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కి సమాంతరంగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఆ బిల్డింగ్స్ నుంచి సీఎంను చూడటానికి అభిమానులు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడ ఎక్కున్నారు. కాబట్టి జగన్ కూడా వాళ్ళకి అభివాదం చేస్తూ ఉన్నారు. ఆ అభివాదం చేసే సమయంలోనే ఒక్కసారిగా ఆయన మీద ఒక బలమైన రాయి వచ్చి జగన్ ఎడమ కంటికి బలంగా తాకింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కమాండోస్ కావచ్చు, వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా అలర్ట్ అయిపోయారు. ఆయన బస్సు లోపలికి తీసుకువెళ్లారు. బస్సులో ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ చికిత్స అనంతరం తిరిగి ఆయన రోడ్ షో కంటిన్యూ చేశారు. గన్నవరం దాకా వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రోడ్ షో ముగించుకుని వెళ్లారు. సిద్ధం సభల ద్వారా జనంలోకి వెళుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో తిరిగి తనకు ఎందుకు పట్టం కట్టాలి, తిరిగి తన్నే ఎందుకు ఎన్నుకోవాలి అన్న విషయాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని గణాంకాలతో సహా ప్రజలతో మాట్లాడుతున్నారు. తను ఎంతవరకు సంక్షేమ పథకాలను అమలు చేశాను, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరు, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా ఇలాంటి అనేక అంశాలను టచ్ చేస్తూ కూడా జగన్ రోడ్ షో కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామం అయినప్పటికీ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, ఖచ్చితంగా ఊహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి పర్యటనల షెడ్యూల్ వాళ్ళకు ముందుగానే ఉంటుంది. వాళ్ళకు ఒక రోడ్ షోకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఉంటుంది. అందులో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ రోడ్ షోకు సంబంధించి కంజెస్టెడ్గా ఉందా, అది ఇరుకైన అటువంటి వీధులు గుండా వెళ్తుందా, అలాగే ఒక ఫ్లైఓవర్స్ ని దాటేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎత్తైన భవనాలు ఉన్నాయా, దీని మీద అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయా అని ఖచ్చితంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, ఆక్టోపస్ చీఫ్ కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సెక్యూరిటీ వింగ్ ని పర్యవేక్షించేటువంటి ఐజీ కావచ్చు, అలాగే హోమ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రూట్ మ్యాప్ కి సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ రివ్యూ చేస్తూ ఉంటారు వీళ్ళు. జగన్ కు సంబంధించి ఆయన రోడ్ షో కావచ్చు, సిద్ధం సభలు కావచ్చు, అలాగే ఆయన ఎటువంటి పర్యటనలు చేసేటప్పుడు ఆయన యూజ్ చేసేటువంటి బస్సులు కావచ్చు, అలాగే ఆయన పాదయాత్ర కావచ్చు, వీటికి సంబంధించి రూట్ మ్యాప్స్ వచ్చేటప్పుడు వాటికి సంబంధించి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్స్ అలాగే ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. దానికోసమే స్పెషల్గా అసైన్ చేశారు టెర్రరిస్టు అటాక్స్ నిరోధించే ఆక్టోపస్ టీమ్. ఇవి చాలా వెల్ ట్రైన్డ్ అనమాట. వెల్ ట్రైన్డ్ ఆక్టోపస్ టీమ్ ఉంటుంది. ఈ టీంకు ఖచ్చితంగా కొన్ని సూపర్ పవర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు కూడా దగ్గరకు రానివ్వకుండా నిరంతరము డేగ కళ్ళతో పర్యవేక్షించేటువంటి సెక్యూరిటీ. కానీ ఎలా అటాక్ జరిగింది, అది సింగ్ నగర్లోకి ఎంటర్ అవుతుంది, అలాగే విజయవాడ కనకదుర్గ వారధి నుంచి వస్తోంది, అది కొంతవరకు కూడా ఎలాంటి ప్రదేశము, ఆ చుట్టుపక్కల ఎంత ఎత్తైనటువంటి భవనాలు ఉన్నాయి, ఆ భవనాల నుంచి ఖచ్చితంగా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంటుందా, అటాక్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ ఇప్పుడు కేవలం ఒక స్టోన్ ని మాత్రమే ఉపయోగించారు. ఆ స్టోన్ స్థానంలో ఇంకేదైనా ఉపయోగించుంటే మరి సీఎం
ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ రివ్యూ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా తేలిగ్గా తీసుకునేటువంటి అంశం కాదని కూడా వైసీపీ మంత్రులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా డిసెంబర్ 18 తర్వాత ఆయనకు 4 years బ్యాక్ ఆయనకు ఆక్టోపస్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఆక్టోపస్ టీమ్ తో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన సిటీ పోలీసులు ఉంటారు. ఏ డిస్ట్రిక్ట్ కి వెళ్తే అక్కడికి సంబంధించి కూడా సెక్యూరిటీ అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్లేస్ కు సంబంధించి వాటి ఆనుపానులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోడ్ షోకు సంబంధించిన రోడ్ మ్యాప్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఈ రోడ్ షో దేని టచ్ చేసుకుని వెళ్తుంది, దీనికి సంబంధించి కూడా ఏమైనా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయా, ఆ చుట్టుపక్కల ఎవరైనా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా సెక్యూరిటీ రివ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏం జరిగింది ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది.